నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షులు నర్సారెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ చౌరస్తా వద్ద డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ వైఎస్ పాలనలో ఉచిత విద్యుత్, పెన్షన్, 108, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికే దక్కుతుందని కొనియాడారు. రైతుల సంక్షేమం కోసం సుజల స్రవంతి పథకాన్ని ప్రారంభించి సాగునీరు అందించే ప్రయత్నం చేశారని, తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఏఎంసీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, మాజీ ఎంపీటీసీ తాళ్ల ఆంజనేయులు గౌడ్, పంజాల నరసింహులు గౌడ్, నియోజకవర్గంలోని వివిధ మండలాల అధ్యక్షులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. భద్రి కొద్ది వెనకారా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, నర్సారెడ్డి గారి నాయకత్వం, నర్సారెడ్డి నాయకత్వం, వైఎస్ఆర్ వైఎస్ఆర్. ప్రియతమ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ హెడ్ క్వార్టర్లో ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. నిజంగా మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇటువంటి నాయకుని మన రాష్ట్రంలోనే కాదు ఏ రాష్ట్రంలో కూడా గుర్తించుకునే పనులు చేసిందంటే రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే ఆ రోజు రుణమాఫీ చేసి మన ఆంధ్రప్రదేశ్కు చేస్తానని మాటిచ్చి దేశం మొత్తం మీద చేసే విధంగా చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి. ఆ రోజు పెన్షన్లు అప్పటిదాకా 75,000 రూపాయలు ఉండే, కానీ అది కూడా ఎట్లుండే, ఏ పార్టీ టీడీపీ రూలింగ్ ఉంటే టీడీపీ, కాంగ్రెస్ రూలింగ్ ఉంటే వాళ్ళే తీసుకుంటున్నారు. కానీ రాజశేఖర రెడ్డి వచ్చినాకనే ఆ 200 ఇచ్చినా అందరికి ఇవ్వాలి, ఎవరైతే బీదోళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ చెందే విధంగా ఆ రోజు పెన్షన్ స్టార్ట్ చేసింది 200 రాజశేఖర రెడ్డి. ఈ విధంగా చెరగని ముద్ర మన ఆంధ్రప్రదేశ్కు చేసిండు. కాంగ్రెస్ పార్టీకి రూలింగ్ తీసుకొచ్చే సేవ చేసే భాగ్యం కల్పించింది రాజశేఖర రెడ్డి. ఎంతమంది చెప్పినా రెండోసారి కూడా నేను ప్రజలకు సేవ చేసేటి వాగ్దానాలు చేస్తా అని అప్పుడున్న 9 గంటల కరెంట్ కానీ ఇంకా బియ్యం స్కీమ్ అని రెండే అనౌన్స్ చేసి కూడా మళ్ళీ రెండోసారి కూడా కాంగ్రెస్ పార్టీని అధికారాన్ని తీసుకొచ్చిన రాజశేఖర రెడ్డి మరి ఆయనను ఇప్పటికి కూడా ప్రతి ఊర్లో కూడా ఒక దేవునిలాగా ఆరాధిస్తున్నారు. మేము కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఆయన అడుగుజాడల్లో నడిచే ప్రయత్నం చేస్తున్నాము. ఆయన సేవ చేసేవి కూడా ఇక్కడ కూడా మన గజ్వేల్ ప్రాంతానికి కూడా ఎలక్షన్స్ అప్పుడు గీతారెడ్డి ఎలక్షన్స్ అప్పుడు వచ్చిండ్రు, మా ఎలక్షన్స్ అప్పుడు వచ్చిండ్రు. తర్వాత ఇక్కడ పెద్ద కొడకండ్ల సబ్స్టేషన్ ఇనాగ్రేషన్ కూడా ఎక్కడికి పోని తెలంగాణ, ఆంధ్ర అనకుండా అభివృద్ధి పదంలో నడిపించే విధంగా చేసిన వ్యక్తి ఆ రాజశేఖర రెడ్డిని. ఎప్పుడు కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయాలు నెరవేర్చే విధంగా మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తాం. రాజశేఖర రెడ్డి గారు 15వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ చేసినటువంటి మన మాజీ ఎమ్మెల్యే అయినటువంటి నర్సారెడ్డి గారు మరియు మన నిన్ననే ఉత్తర్వులు వెలువడి మన మార్కెట్ చైర్మన్ నరేందర్ రెడ్డి గారికి మరియు ఇక్కడ చేసినటువంటి కాంగ్రెస్ శ్రేణులందరికీ కూడా పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు రాష్ట్రంలో ఒక లీడర్ అంటే రాజశేఖర రెడ్డి గారిని చూస్తాం. ఎందుకంటే దమ్మున్న లీడర్, రైతు పక్షపాతి, ఆ రోజు ధైర్యంగా రుణమాఫీ చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆయన అడుగుజాడల్ని మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన స్కీమ్లను ముందుకు తీసుకుపోతే ఈరోజు ప్రజల పక్షాన ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఆయన స్కీమ్లను అన్ని కూడా ప్రజలకు అందిస్తున్నాడు. నిజంగా అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు 15 సంవత్సరాలు అవుతుంది అతను మరణించి. ఆయన యొక్క ఆశయాలను అందరం కూడా మనం కొనసాగించి ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా మనం నడుచుకోవాలని కూడా ప్రతి ఒక్కరికి కోరుతూ జై రాజశేఖర రెడ్డి.